హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ సెకండ్ ప్రోమోని చూశారు కదా. ఈ ఎపిసోడ్ ఎలా సాగిందో డీటెయిలింగ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవడానికి ముందు ప్రభాస్ అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు రామ్ చరణ్ కి కాల్ చేసి మాట్లాడిన వీడియో క్లిప్ ని ప్లే చేసి చూయిస్తారు. సో ఇప్పుడు మనం కూడా ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడదామని ప్రభాస్ కి కాల్ చేస్తారు. అప్పుడు ప్రభాస్ రామ్ చరణ్ పాస్ట్ లో ఒక రిలేషన్షిప్ లో ఉండేవాడని సరదాగా ఆట పట్టిస్తాడు. అప్పుడు బాలయ్య, మరి నువ్వు గడపవరం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావని రామ్ చరణ్ నాతో చెప్పాడని చెప్తాడు. గడపవరం ఎక్కడ సార్, యూరోప్ లోనా అని ప్రభాస్ సరదాగా ఆన్సర్ ఇస్తాడు. ఇక చివరిలో బాలయ్య ప్రభాస్ ని రామ్ చరణ్ 2025 లో ఎలాంటి పని చేస్తే బాగుంటుందని ప్రభాస్ ని అడుగుతాడు. అప్పుడు ప్రభాస్ తన కూతురుతో టైం స్పెండ్ చేస్తూ చరణ్ తన నెక్స్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నానని చెప్తాడు. ఇక ప్రభాస్ తో కాల్ అవ్వాక నీకో సర్ప్రైజింగ్ ఉందని, నీ గురించి బాగా తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ను పిలుస్తానని హీరో శర్వానంద్ ని, విశ్వంబర ప్రొడ్యూసర్ విక్రమ్ ని బాలయ్య వెల్కమ్ చెప్తాడు. శర్వానంద్ అండ్ విక్రమ్ రామ్ చరణ్ కి స్కూల్ ఫ్రెండ్స్. సో బాలయ్య, స్కూల్ డేస్ లో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలా ఉందని సరదా క్వశ్చన్స్ అడుగుతూ ముగ్గురిని ఆట పట్టిస్తాడు. అండ్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ట్రిప్స్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ను వేసి అందుకు తగ్గ ప్రశ్నలను అడుగుతాడు. ఇక ఆ ముగ్గురు ఎలా ఎంజాయ్ చేశారో అని బాలయ్యతో షేర్ చేసుకుంటారు. ఇక ఆ ముగ్గురికి బొమ్మ తుపాకులు ఇచ్చి నేను అడిగే క్వశ్చన్ కి ఎవరు షూట్ అయితే వాళ్ళని షూట్ చేయాలని బాలయ్య మళ్ళీ కొన్ని సరదా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక ఆ తర్వాత బాలయ్య రామ్ చరణ్ కి మరో సర్ప్రైజ్ అని రామ్ చరణ్ మరో స్కూల్ ఫ్రెండ్ ని వెల్కమ్ చేస్తాడు. అండ్ తను వచ్చాక రామ్ చరణ్ గురించి తన స్కూల్ టీచర్ ఏం మాట్లాడిందో అనే విషయాన్ని వీడియో క్లిప్ లో ప్లే చేసి చూయిస్తారు. అందులో ఆమె రామ్ చరణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, తన బిహేవియర్ ఎలా ఉండేది అని చెబుతూ రామ్ చరణ్ ని పొగుడుతుంది. అప్పుడు చరణ్ తను మా ఇంగ్లీష్ టీచర్ అని చెప్తే శర్వానంద్ చిన్నప్పుడేమో తిట్టేవాళ్ళు, ఇప్పుడు పొగుడుతున్నారు అని సరదాగా అంటాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ ఫ్యామిలీ ఫొటోస్ ను చూయించి ఇందులో ఒకరు మిస్ అయింటారు, వారిని నువ్వు గెస్ చేయాలని బాలయ్య ఫొటోస్ ను చూయించి ఎవరు మిస్ అయ్యారని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఫొటోస్ లో ఇందులో అకిరానందన్ మిస్ అయ్యాడని చెప్తాడు. అప్పుడు బాలయ్య, మరి అకిరానందన్ లాంచింగ్ ఎప్పుడని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ఓజీ ఓజీ అని అరుస్తారు. అప్పుడు చరణ్, ఏమో నాకు కూడా క్లారిటీ లేదు, ఓజీలో ఉండొచ్చేమో అని అనుకుంటున్నానని చెప్తాడు. అండ్ అకిరానందన్ లో మంచి మ్యూజిషియన్ ఉన్నాడని, తను పియానో చాలా బాగా ప్లే చేస్తాడని చెప్పాడు. అప్పుడు బాలయ్య చరణ్ ను, అకిరానందన్ ను నువ్వేమైనా చెడగొట్టడానికి ట్రై చేసావని అడిగితే అప్పుడు చరణ్, అస్సలు ఛాన్స్ లేదు, తను కూడా వాళ్ళ నాన్నలాగా ఎక్కువగా బుక్స్ చదువుతాడని, నా బర్త్డేకి కూడా అకిరానందన్ బుక్స్ గిఫ్ట్ గా ఇస్తుంటాడని, ఆ కారణంగానే నాకు బుక్స్ చదివే అలవాటు వచ్చిందని చెప్పాడు. అప్పుడు బాలయ్య ఫైనల్ గా అకిరానందన్ లాంచింగ్ ఉంటుందని చరణ్ క్లారిటీ ఇచ్చాడని చప్పట్లు కొడతాడు. అప్పుడు చరణ్, మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడని అడుగుతాడు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉందని బాలయ్య చెప్తాడు. ఇక తర్వాత రామ్ చరణ్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న రైమ్ అనే డాగ్ ను షోలోకి తీసుకువస్తారు. అప్పుడు బాలయ్య రైమ్ కు హ్యాపీ చెప్పి ఇప్పుడు రైమ్ కు వయసు ఎంత అని అడుగుతాడు. 4 years అని చరణ్ చెప్తాడు. అండ్ నైట్ టైం కూడా నాతో పాటే పడుకుంటుందని, నా తలపై నా దిండుపై పడుకుంటుందని చెప్తాడు. అప్పుడు బాలయ్య డాగ్ ని ఎత్తుకొని చాలా క్యూట్ గా ఉందని రైమ్ కి ముద్దు పెడతాడు. ఇక తర్వాత రామ్ చరణ్ సిస్టర్స్ సుష్మిత అండ్ శ్రీజ చరణ్ గురించి మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ను ప్లే చేస్తారు. అందులో చరణ్ వాళ్ళ అక్క సుష్మిత చిన్నప్పటి నుంచి చరణ్ ని ఏది అడగలేదని, ఇప్పుడు ఒకటి అడుగుతున్నానని, అది ఏమిటో లెటర్ లో రాసి షోకి పంపించానని చెబుతుంది. అందులో నువ్వు నేను శ్రీజ కలిసి ఒక ట్రిప్ కు వెళ్దామని రాసి ఉంటుంది. ఇక షో ఎండింగ్ లో మల్లయ్య అనే ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేసేవానని చెప్పాడు. అండ్ తన వైఫ్ కి హెల్త్ బాలేక చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు చరణ్ ఆ విషయాన్ని తెలుసుకొని ఇమీడియట్ గా అంబులెన్స్ ని పంపించి అపోలో హాస్పిటల్లో ఆమెను VIP పేషెంట్ గా ట్రీట్మెంట్ ఇప్పించి 17 రోజులు ఆమెను ఐసీయూలోనే ఉంచి మంచి ట్రీట్మెంట్ అందించి తన వైఫ్ ని సేవ్ చేశారని అతను చెప్తాడు. అండ్ ఆయన వైఫ్ కూడా నాకు పునర్జన్మనిచ్చిన ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలని చెప్తుంది. ఇక ఈ వీడియో క్లిప్ తర్వాత ఆ వ్యక్తిని షోలోకి పిలిచి అతను రామ్ చరణ్ చేసిన హెల్ప్ గురించి చాలా ఎమోషనల్ అవుతూ షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత బాలయ్య యాడ్స్ కంపెనీ నుంచి వచ్చిన చెక్స్ ని తన చేతుల మీదుగా అతనుకు అందిస్తాడు. ఇక షో ఎండింగ్ లో బాలయ్య రామ్ చరణ్ లో ఉన్న యాక్టర్ ని 100కు 100% ప్రూవ్ చేసుకున్నాడని, తనలో ఉన్న మంచి మనసుని 100కు 1000% ప్రూవ్ చేసుకున్నాడని రామ్ చరణ్ ని అభినందిస్తూ షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అని ఇక షోకి ఎండిస్తారు. సో ఫ్రెండ్స్, మంచి సరదాతో సాగిన ఈ ఎపిసోడ్ ని మీలో ఎవరైనా చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ రామ్ చరణ్ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.